పెద్దలు మా ప్రియతమ చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్ అధ్యక్షుల వారు, ప్రముఖ శాస్త్రవేత్త శ్రీ మోహన్ రావు గారికి, అలాగే ఎల్లప్పుడూ మన సంస్థని నిరంతరం సూచనలు ఇచ్చి సలహాలు ఇచ్చి ఉన్నతికి తోడ్పడినటువంటి శ్రీ జేఎస్ఆర్ ప్రసాద్ గారికి, ఇవాళ ఈ సభా కార్యక్రమం కారణమైనటువంటి ప్రత్యేకమైన విశిష్ట అతిథి సహృదయులు శ్రీ డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారు, వారి సతీమణి శ్రీ కళ్యాణ్ గారికి, అలాగే ప్రముఖ శాస్త్రవేత్త శ్రీ డాక్టర్ శశికరణ గారికి, మీకు అందరికీ చిరపరిచయమైనటువంటి మన మిత్రులు, పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రముఖ వైద్యులు శ్రీ టిఎస్ రావు గారు, అలాగే రాజప్ప గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులు, మిగిలిన ఈ హాస్పిటల్ సిబ్బందికి, డాక్టర్లకి అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. ఇవాళ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఎందరికూ స్ఫూర్తినిచ్చే ఈ కార్యక్రమం ఇలా జరగాలని చాలా రోజుల నుంచి కోరుకుంటున్నాం. ఒక మహా వ్యక్తి అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆలోచనలతోటి 25 వసంతాల గతంలో అప్పుడున్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పేదవారికి ఈ క్యాన్సర్ వైద్యం అందించాలన్నటువంటి మహోన్నతమైనటువంటి ఆశయంతో ఆ రోజు స్థాపించబడినటువంటి ఈ సంస్థ అంచెలంచెలుగా ఎదిగి ఎంతో మంది దాతలు, ఎంతో మంది కృషి, పూర్వ సంస్థ యొక్క బోర్డు సభ్యులు కానీ, అలాగే మన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కృషితోటి ఇవాళ ఈ సంస్థ ఒక మహావృక్షంలాగా ఎదిగి క్యాన్సర్ వైద్యంలో భారతదేశంలోనే అగ్రగామిగా నిలబడింది. దానికి ఎంతో మంది కారకులు, దాతలు. ఇక్కడ వైద్యం అతి తక్కువ ఖర్చుతోటి ఎటువంటి లాభాపేక్ష లేకుండా చక్కగా జరుగుతుందనేది ప్రతి ఒక్కరు కూడా నమ్మి ఒక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చే రోగులందరికీ కూడా ఎటువంటి ఆశాభంగం లేకుండా అత్యంత ఆధునికమైనటువంటి వైద్యం, అత్యంత నిపుణులైనటువంటి వైద్య బృందం చోటుగా ఈరోజు జరుగుతున్నది. అంచేత దాదాపు 2,50,000 మంది అవుట్ పేషెంట్స్, సుమారు 80,000 మంది ఇంపేషెంట్స్ అండ్ 9,000 ఆపరేషన్లు జరుపుకుంటూ ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో అత్యంత ఆధునికమైనటువంటి పరికరాలు ఎప్పటికప్పుడు ఏర్పరచుకుంటూ ఈ సంస్థ ఇవాళ ముందుకు సాగుతుంది. అయితే వైద్యం అందించడం ఒక ముఖ్యమైన అంశం అయితే, ముఖ్యంగా పేదవారికి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ముఖ్యంగా క్యాన్సర్ విభాగంలో పరిశోధన, అభివృద్ధి అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం. ఇప్పుడున్నటువంటి నిధుల లేమి వల్ల వచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా కేవలం పేషెంట్ వైద్యానికి, పేదవారికి ఉచితంగా అందించడానికి, అతి తక్కువ ఖర్చుతో అందించడానికి ఇన్ని రోజులు మేనేజ్మెంట్ తీవ్రంగా కృషి చేస్తూ దాంట్లో చాలా వరకు సఫలీకృతం అయిందనే నా అభిప్రాయం. రీసెర్చ్ అనేది కూడా చాలా కాలం నుంచి జరుగుతున్నది, కానీ జరగాల్సింది ఇంకా ఎక్కువ ఉంది. ముఖ్యంగా భారతదేశం ఇవాళ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల్లో ముఖ్యంగా వైద్యంలో క్యాన్సర్ విభాగంలో ఈ పరిశోధన అనేది చాలా చాలా అవసరం. అయితే ఈ పరిశోధనకు సంబంధించినటువంటి విషయంలో కావలసినటువంటి నిధుల్ని సమకూర్చుకునే దాంట్లో మనకున్న ఇబ్బందులను గమనించి ఎంతో సహృదయంతో, ఉదారమైన స్వభావంతో ఒక గొప్ప వ్యక్తి ఉదారంగా ముందుకు వచ్చి తన వంతు సహకారంగా ఇవాళ 2 విడతల్లో 10 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించినటువంటి గొప్ప శుభదినం
ఎందుకంటే గొప్ప విషయం మరొకటి లేదని నేను మనవి చేస్తున్నాను. వారు ప్రసాద్ గారు అమెరికాలో స్థిరపడి కూడా తన మాతృభూమిలో మీద ఉన్నటువంటి మమకారంతో ఒక వైద్యంలోనే కాకుండా వారు ప్రకాశం జిల్లా నుంచి వచ్చినప్పటికీ అక్కడ ఉన్నటువంటి తను పుట్టిన గ్రామాన్ని దాని మీద ప్రేమతో మర్చిపోకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త కార్యక్రమాలు ఉదారంగా చేస్తూ ఉన్నది చాలా మందికి తెలియకపోవచ్చు. అలాగే వారికి ఉన్నటువంటి మన భారతీయ సంస్కృతి, ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, వీటన్నిటి మీద ఎంతో గౌరవంతో కొన్ని పుస్తకాలు కూడా దాని మీద రాసి అమెరికా దేశంలో ప్రచారం చేసే ఒక గొప్ప ఉదాహరణమైనటువంటి వ్యక్తి. అలాగే మీరు వినుంటారు, తానా అనేది ఉత్తర అమెరికా దేశంలో ఉన్నటువంటి ఆ తానాకి వారు మొదట ఏర్పరిచిన ఆ సభ్యుల బృందంలో కూడా చాలా ప్రముఖం. అయితే అవన్నీ ఒక ఎత్తు అయితే, ఇవాళ వారు ప్రకటించినటువంటి ఈ ఉదారమైనటువంటి ఈ విరాళంతో మన సంస్థ యొక్క పరిశోధన అభివృద్ధిలో ఎంతో ఉపయోగపడుతుంది సార్. మీరు ఇచ్చిన ఈ చేయూత భవిష్యత్తు తరాలకి, ఈ సంస్థకి ముందుకు వెళ్ళడానికి ఎంతో గొప్పగా ఉపయోగపడుతుందని మేము గట్టిగా నమ్ముతున్నాం సార్. ఇలాగే ఇంకా ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి మాకు సహకరించినట్లయితే ఈ క్యాన్సర్ విభాగంలో, ఇవాళ క్యాన్సర్ అనేది ఒక వ్యక్తిని నాశనం చేస్తే క్యాన్సర్ వైద్యం కుటుంబాలను నాశనం చేస్తుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, క్యాన్సర్ వైద్యం అనేది చాలా ఖరీదుతో కూడుకున్నటువంటి వ్యవహారం. అయితే ఇప్పుడు మనం అనుసరించిన విధానాలు చాలా వరకు కూడా ఇతర అభివృద్ధి చెందిన దేశాల నుంచి దాదాపు దిగుమతి చేసుకొని ఇక్కడ ఉన్నట్టుగా మనం అమలుపరిచే పరిస్థితి ఉంది. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో చాలా మంది దాన్ని అందుకోలేక ఉన్న ఆస్తులను అమ్ముకొని చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మన మీద, ముఖ్యంగా మన బసవతారకం ఇన్స్టిట్యూట్ మీద ఒక బాధ్యత ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని అంతా సంపాదించుకొని వారిని అన్నింటినీ సమ్మిళితం చేసి ఇక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా, మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త కొత్త విధానాల్ని రూపొందించి తక్కువ ఖర్చుతోటి వైద్యాన్ని, మంచి వైద్యాన్ని అందించేటువంటి కొత్త విషయాల్ని ఆవిష్కరించవలసిన అవసరం ఎంతో ఉంది. దానికి ఈ రీసెర్చ్ అనేది మనం కొత్తగా అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ R&D ఫెసిలిటీ ఎంతో ఉపయోగపడుతుందని గట్టిగా నమ్ముతున్నాను సార్. మీరు ఇచ్చిన ఈ సహాయం మాకు భుజం తట్టి ఇంకా బాగా ముందుకు వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు, ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కలిసికట్టుగా పనిచేసి ఒక గొప్ప విషయాన్ని ఆవిష్కరిస్తారు. గొప్ప గొప్ప పద్ధతులను కనిపెట్టి అతి తక్కువ ఖర్చుతోటి చక్కటి వైద్యాన్ని అందించడం, ఇక్కడ వారికి అందించడమే కాకుండా ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో ఉన్నటువంటి చాలా హాస్పిటల్స్ కూడా మనకు మార్గదర్శకంగా మారాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రపంచంలో ఉన్న పేద దేశాలు కూడా భవిష్యత్తులో ఇక్కడ బసవతారకం రెజ్యూమ్, దీస్ మోడల్స్ డెవలప్డ్ బై బసవతారకం, దే షుడ్ టేక్ దిస్ యాజ్ ఎ రెఫరెన్స్ అండ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్. దట్స్ వాట్ రీసెర్చ్ ఈజ్ ఆల్ అబౌట్ టు స్టార్ట్ విత్. ఆఫ్ కోర్స్ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి 2047కి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా తయారవుతుంది. అప్పటికి మనం కూడా ప్రపంచంలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు తక్కువ ఖర్చుతోటి కనుక్కోవాల్సిన అవసరం వస్తుంది. మన దగ్గర అటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని ఇప్పటికే మనం ఎంతో నిరూపించాం. ఉదాహరణకి మార్స్ మిషన్ మంగళయాన్ ఖర్చు కేవలం $70 మిలియన్ మనం మార్స్ మీదకి ఉపగ్రహం పంపించడం జరిగింది. అదే అమెరికాకి 760 మిలియన్లు. 10వ వంతు ఖర్చుతోటి మనం అంతకంటే మిన్నగా చేయగలం అనే సత్తా మనకు ఉన్నది. అటువంటిది ఇప్పుడిప్పుడే మేల్కొనడం జరుగుతుంది. తప్పనిసరిగా ఆ అంశంలో మనం ముందుంటాం. మీరు ఇచ్చినటువంటి అద్భుతమైన సహకారంతో, చేయూతతో మేము మా ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు, శాస్త్రవేత్తలు, బృందాలు అందరూ కలిసికట్టుగా పనిచేసి సమాజానికి ఎంతో ఉపయోగపడేటట్టు చేస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాం సార్. అలాగే కన్న తల్లి కన్నా దైవము లేదు, మాతృభూమి కన్నా స్వర్గము లేదు, మాతృభాష కన్నా మధురము లేదని ఒక నానుడి. ఆ కన్న తల్లి కన్నా దైవము లేదనే దానికి ఇక్కడ మన చైర్మన్ గారు ఉదాహరణ. తన తల్లి గారు
క్యాన్సర్తో బాధపడ్డారని తెలిసి వారికి ఉన్నటువంటి ఎంతో విలువైన సమయాన్ని లెక్క చేయకుండా ఎంతో కష్టం అయినా కూడా ఈ హాస్పిటల్కి సంబంధించిన ఎటువంటి విషయం అయినా కూడా వారు ఎంతో బిజీగా ఉన్నా కూడా ఇక్కడికి ఎంతో ఉత్సాహంతో వస్తారు. ఆ కన్న తల్లి మీద మమకారంతో. అలాగే మాతృభూమి అని అంటే ఇందాక చెప్పడం జరిగింది. ఆ మాతృభూమి కంటే స్వర్గం లేదని ఇతర దేశాల్లో ఉన్నత స్థానాలకు వెళ్ళి కూడా ఎంతో ధనం సంపాదించి కీర్తి ప్రతిష్టలు సంపాదించారు కూడా ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ వాడిని, ఇది నా మాతృభూమి అనే భావనతో వారు ఉన్నటువంటి ఆ గ్రామంలో సేవలు చేయడమే కాకుండా ఇప్పుడు ఉదారంగా మనకు అందరికీ చేయూత ఇస్తున్నటువంటి శ్రీ ప్రసాద్ గారికి మరొకసారి, వారి సతీమణి శ్రీ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు. అలాగే నాకు మాతృభాష అంటే ఎంతో మమకారం, అంతకంటే మధురం లేదని తెలుగులో చెప్పాను. దీనివల్ల ఎవరికన్నా అసౌకర్యం కనిపిస్తే మన్నించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. అవర్ చైర్మన్ పద్మభూషణ్ అవార్డీ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, అదేవిధంగా అవర్ ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ మోహన్ రావు గారికి, అదేవిధంగా ఈనాడు ఈ ఫంక్షన్ ఆర్గనైజేషన్ చేయడానికి ముఖ్య కారకులైన శ్రీ రాఘవేంద్ర ప్రసాద్ గారికి, వారి సతీమణి కళ్యాణి గారికి, అదేవిధంగా మన క్యాన్సర్ రీసెర్చ్ ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్ బోర్డు సభ్యులైన డాక్టర్ శ్రీ శశిగిరి గారికి, ఇంకా మా బోర్డు మెంబర్లు డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, సత్య రాజప్ప గారు, అదేవిధంగా ఇందాక మనం చక్కగా తెలుగులో చాలా క్లారిటీగా ఉపన్యాసం ఇచ్చి మన CEO కృష్ణయ్య గారికి, అదేవిధంగా ఈరోజు ఈ సమావేశంకి వచ్చిన అతిథులకి ముఖ్యంగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా డాక్టర్ గారు, I want to say 2 words to think about it. Such a wonderful lecture we are giving to this organization. We are so grateful to you because this, as is explained, this institute has created to prevention of cancer. నాణ్యమైన అందుబాటులో ట్రీట్మెంట్ అందించడమే కాకుండా ప్రివెన్షన్ అనే ఒక మెయిన్ ఆశయంతో దీన్ని ఆరంభించలేకపోయింది. మా పూర్వ చైర్మన్లు అయిన కోడెల శివప్రసాద్ గారు కానీ, డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు కానీ, అదేవిధంగా మా పూర్వ బోర్డు మెంబర్ డాక్టర్ తులసి గారు, వీళ్ళంతా ఫస్ట్ నుంచి ఈ హాస్పిటల్లో సార్ మీకు అందరూ చెప్తాం, క్యాన్సర్ స్క్రీనింగ్ గత 20 సంవత్సరాల నుంచి మారుమూల ప్రదేశాలకు వెళ్ళి స్క్రీనింగ్ చేస్తూ జరుగుతుంది. ఈనాడు మీరు ఇచ్చిన రీసెర్చ్ సెంటర్కి ఇచ్చిన మనీని తప్పకుండా సక్రమంగా ఉపయోగించి ఎన్నో విధంగా డెఫినెట్గా ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం సార్. మీరు ఇచ్చిన ప్రతి రూపీని ప్రాపర్ వేలో స్పెండ్ చేసి దీనివల్ల చాలా మంది ప్రజలకు ఉపయోగం కలిగించడానికి చేస్తామని సభాముఖం మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికి ఒక్కొక్క ఇన్సిడెంట్ చెప్తున్నాను. మన హైదరాబాద్లో ఫేమస్ ఫార్మా కంపెనీ నాట్కో ఫార్మా చైర్మన్ డాక్టర్ విసి నలపనేని గారు 20 సంవత్సరాల క్రితం ఆయన కూడా ఇలానే R&D సెంటర్లో కీమో మెడిసిన్ ఒక దాన్ని తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్కి అప్రూవల్ అప్లై చేస్తే WHO అగ్రిమెంట్ ప్రకారం మీ ప్రైస్ ఓన్లీ 10% ఉంది, ఇంపోర్టెడ్ చేస్తే 100% ఉందని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజెక్ట్ చేస్తే ఆ రోజు విసి నలపనేని గారు అప్పటి ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ గారికి ఆయన ఉత్తరం రాశారు. సార్, ఈ విధంగా నేను ఒక మెడిసిన్ కనుక్కున్నాను, మన ప్రజలకి ఇది అవకాశం అంటే ఆయన వెంటనే ఒక మీటింగ్ కాన్ఫర్ చేసి ఆల్ సైంటిస్ట్ చేసి అందులో నన్నపనేని గారు ప్రజెంట్ చేశారట. సార్, ఈ మెడిసిన్ ఇక్కడ ఇండియాలో మేము తయారు చేస్తే 10 రూపాయలు అవుతుంది, అదే ఇంపోర్ట్ చేస్తే 100 రూపాయలు అవుతుంది. ఇక్కడ ఉన్న మన దేశంలో ఉన్న ఇంతమంది ప్రజానికానికి అంతమంది చేసుకోవాలంటే కష్టం అంటే వెంటనే ఆయన మన్మోహన్ సింగ్ గారు అన్నారట, నేనంటే ఏదో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది కాబట్టి నేను ఎఫర్ట్ చేయగలుగుతాను, అదే ఇండిపెండెంట్గా నేను ప్రైమ్ మినిస్టర్ కాకపోతే నేను ఎఫర్ట్ చేయలేను. ఆయన వెంటనే అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఎన్నో విధాలుగా ఈరోజు ఇందాక చెప్పచ్చు, క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇండియాలో ఇంత చౌకగా జరుగుతుంది. ఎంతోమంది R&D చేయబట్టే కొత్త మెడిసిన్స్ రావడానికి అనుగుణంగా మన పరిస్థితులకు అనుగుణంగా తయారు చేయడానికి డెఫినెట్గా తప్పకుండా ఆ దిశలో కూడా మేము చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి రాఘవేంద్ర ప్రసాద్ గారికి, వారి సతీమణి కళ్యాణి గారికి మా ధన్యవాదాలు మా సంస్థ తరఫున. థ్యాంక్ యూ. పెద్దలందరూ మాట్లాడాలి, సో
speak only a few words. Truly. Basatarakam Indo-American Cancer Hospital, led by our dear chairman, Sri Nandamuri Balakrishna Garu, treasurer of the Trust Board, Sri J.S.R. Prasad Garu, chairman of the Indo-American Cancer Research Foundation, Mohan Rao Garu, scientist and teacher, Shashikaran Garu, Datalu Raghavendra Prasad Garu, Kalyani Prasad Garu, Mana CEO Krishna Garu, Mithrudu Sundar Rajappa, friends in the audience. Any institute, specifically a cancer institute, has two basic aims from its inception and when it continues to grow and expand. The first one is generally service which means you are actually serving patients who are actually suffering, and then trying to prevent the people from becoming patients and reaching your hospital. So this is one goal I think this hospital has achieved more than optimally. We have fixed a benchmark. We have crossed that long back, and on a continuous basis, the relentless efforts of the Trust Board to the last employee are responsible for this great success, and that's what we have always been known for. The second goal also is equally important. We have been striving in our minds, something that has not come into action because of various reasons. The change of ecosystem in the recent past, we have had Dr. Mohan Rao, Dr. Shashikaran, with the presence of our chairman J.S.R. Prasad Garu and the rest of the Trust Board members. We went on discussing, brainstorming, but somehow things were not happening. So that is expansion of science for the sake of the future patients. So we understand, after 40 years in clinical medicine, I realized that my patients today are much more safer, much more fortunate than the patients who were treated 30 years back. This is purely because of research at different levels. Research can be clinical, translational, or fundamental. So everything, when it comes together, the patients benefit. So many more medicines have been added. We used to talk about surgery for everything that is a solid tumor with dismal outcomes in certain situations. But now you have so many other things that happened before surgery, drastically improving the lifespan of these patients. Surgery has not changed, but what has changed is the science part of surgery. The art part of surgery generally does not change drastically. So the science has to be expanded if you have to improve outcomes of these poor and vulnerable people. So in that direction, I think this is probably the first major step. Truly appreciate all those who are responsible for this. There are people on the dais who are actually representatives of all those heartbeats which have actually wanted us to achieve this. And today marks a great day, truly a great day for this institution, and that is thanks to the soft and gentle hearts of Dr. Raghavendra Prasad and Dr. Kalyani Prasad. Generosity, friends, generosity is not a state of financial comfort. Generosity is a state of mind. Generosity is an attitude. The richest need not necessarily be generous. So once a donor has something divine in him and her, and that's what these two people manifest and represent to all of us here. Why it also marks as a landmark day is we hope that these two wonderful people, this couple, will inspire the rest of the world to contribute to research, to participate in research. And as a representative of the medical community of the hospital, we promise that we'll do everything, turn every stone to make this
bit of a weakness of this hospital into a major strength. Strengthening strengths after a certain time is a very important thing. Strengthening weaknesses is much more important. And we would strive to achieve this goal so that this institute becomes comprehensive and absolutely complete. Thank you very much. Dignitaries on the dais and off the dais. It's really a privilege to be here this morning. I first want to start by thanking Dr. Rajendra Prasad and his wife for this very generous contribution. When people generally come to contribute, whether it's our patients or philanthropists or whoever that is, most people tend to be carried away by emotions, and they will say, I want to give money for pediatric cancer, I want to give money for patient care, and so on and so forth. This is, at least in my memory, the first time that somebody has come and said, I want to give money for research. And as Subbu sir was saying, if this will get many more philanthropists to put money into research, then our ability to impact healthcare will be much better than what we are doing. Because if we are within this hospital, then the number of patients or people that you will be able to help will be very limited. But if you can do some impactful research, then we are likely to impact thousands and thousands and probably lakhs of patients outside this campus with what we have innovated or what we have found out, which, as Dr. Krishnaiah was saying, will be useful for not only this generation, but also for many generations to come. So research, especially clinical research, backed up by good translational research, of course, is likely to impact more people than what you can do physically within the four walls of this hospital or the walls of this institute. So I think from that standpoint, research is extremely important. As I was hearing everybody speak, I was trying to recollect what Professor Mohan Rao asks in every meeting. There seems to be a good plan, but is there a will to really do what all of you are talking about? I think there is certainly a will that seems to be fructifying, sir. I have to definitely make a special mention of all of Dr. Krishnaiah's effort in this direction, getting a building ready, getting a place demarcated for research, appointing people there who are primarily responsible for what goes on there. Of course, we are trying to get senior people who will lead, and then trying to get some equipment, and with the money that we are getting today, hopefully we'll put in some meaningful equipment there which will attract more talent. Because unless you have a place, you have people designated, and there is a clear will from the management of the hospital, the administration, to take this forward, we will not get people to lead this place. And I think every step that has been taken in the past 6 months or a year towards this direction, I'm sure we'll get some really good talent both at the junior level and at the senior level to lead this place, because we always take the excuse of calling ourselves busy clinicians, and so we can't do research. That's an excuse that all of us, do for ourselves. But I think at the end of the day, research is going to make an impact only if clinicians are also a part of that. And again, on behalf of the medical community sitting here and Dr. Subramanian Rao, I can clearly and certainly say that we will support research much better than what we have been doing in the past. And that will certainly lead to better patient outcomes, which is what all of us are here doing, I think, in the day. So with that, I will stop and thank you again, sir, for this very gracious deed that you have done today. And as everybody speaking ahead of me has promised, we will make sure that every single penny that you donated today will really lead to something meaningful and impactful to not only patients today, but also in the future. Thank you so much. Good morning to everybody, and you may all recall that this very hospital came into existence because of the generosity and the philanthropy of the Nandamuri family, which is represented right now by Nandamuri. And it is the vision of those individuals which is now providing cancer care across all socio-economic groups, unlike many other institutions in the corporate sector. And this is indeed a
great service being rendered to the people of not only our state but also the surrounding states. The quality of care, as represented by the oncologists who are sitting here on the dais, is really international standards. But the only issue is that cancer is such a unique disease that the cancer cell is smarter than any other cell in the body. The more we understand, the more we treat, the more it escapes our treatment, and therefore there is need for constant understanding of how the cancer cell behaves, and that's the only way we can overcome this problem. Some people may even say that why do we need to do research at all in our country when internationally research is done and most of our protocols are international research-based protocols. Do we have to do our own research? Of course we have to do, because the problems in our country are entirely different from that of the rest of the world. We are genetically different. As Asians, South Asians, we are more susceptible to several diseases. There is now a growing epidemic of obesity and overweight, and that itself is fueling quite a lot of higher incidence of cancer in our country. We need to understand the linkages between the foods which we eat and the various cancerous problems which are happening. More than 1/3 of the cancers which are happening in our country are actually preventable, but we seem to be not succeeding in that. So there are several aspects of cancer care which need to be addressed, not just by treatment but by research. And research actually requires multiple components. Number one is we need people who are committed, interested, motivated to do research and who are curious to learn why certain things are not working. And that kind of a manpower is present in this institution, and it only needs a little bit of motivational guidance, which we as research advisory members are trying our best to assist them. The next is the infrastructure. We cannot do any kind of a major research without having the proper infrastructure, and I think Dr. Krishnaiah has put all his efforts to provide that infrastructure, and thank you, sir, for all what you have done. And then, of course, we need the right kind of equipment and the material needed. So a lot of resources and funding is also needed. This institution, from its own generosity itself, has set up the research fund. And in addition, we need philanthropists like Dr. Raghavendra Prasad, who are supporting this research, and they have understood that more than actually supporting the treatment part of it, the research is the one which is going to bring this institution into international repute. And I will conclude by saying that we all have learned or trying to learn the art of living, but only few people like Raghavendra Prasad know the art of giving. And thank you, sir. Good morning to the audience. Dr. Nandamuri Balakrishna Garu and Dr. Rajendra Prasad Garu and several distinguished doctors and professionals on the dais and off the dais, and staff and colleagues of this hospital. I am associated with this hospital for the research center for more than a decade now. As Senthil was mentioning, we were trying to discuss, trying to see how best we can contribute to fight against the cancer. Now I see after Krishnaiah has taken over, and there is a real upspring in our activity, and we are very thrilled that a major thrust has come from Dr. Rajendra Prasad's contribution to the major. Dr. Rajendra Prasad is, as many people spoke, he is a well-known doctor, medical practitioner, geriatrist in the United States, and earning money is one thing and giving money is one thing, and giving money for a good cause is a great situation. And he has written several books, including on Hindu Dharma and things like that. I think that writing the Hindu Dharma concepts are the ones which must have prompted him to share some of the money so that other people also get benefited. And we are very thankful to you, sir, for giving this impetus. This impetus which should make us more towards our fight against the cancer. In India, very few people survive of the cancer. The reason being that we all go to the hospital much later. Late diagnosis is the major cause for the death for cancer in India. Whereas in the Western world, people go to the cancer hospital much before, so survival rate is better. So primarily we need to develop
how we can diagnose the cancer and how early we can diagnose cancer. That must be one of our targets. So we promise you, sir, with the support that you have provided and the leadership of Nandamuri Dr. Balakrishna Garu and other leaders here, our center will thrive to see how best we can help the cancer patient, particularly in early diagnostics. And early diagnostics includes point-of-care devices, nano devices, things like that can be developed for early diagnosis. And second is there are many treatment modalities available in the Western world. Some of them are not available in India, largely because of cost and technologies. For example, there is something called, we all know, DNA sequencing can be done. DNA is the one which causes what we are, which makes what we are. So change in DNA can cause cancer. So we can now identify from taking the cancer patient material, which gene, which DNA change is the one which is responsible for the particular cancer. So we will be able to treat it more precisely. That is what is nowadays called as precision medicine. So you can actually go and attack the right problem. That can be done. Knowledge for that is available everywhere. Even in Hyderabad, there are companies which will do the sequencing. Oncosequencing is possible. But the exploitation of the use of that is little less as of now. So we can increase that by doing our own data, our own research, because all genes information is available from the Western world. Indian information is not really available much. So we can generate a lot of information for that area also. I don't know whether you remember, human DNA sequencing, human genome sequence was done long ago, 20 years ago, 25 years ago. At that time, it costed some billions of dollars. 6 countries worked for 3 years to sequence one human genome. Today, we can sequence human genome in 1 day. Of any patient, in 1 day we can sequence with very little money. Now technology is coming that we can even make it 15 minutes. Okay? With that, we'll be able to treat cancer very well. Another aspect is something called CAR T cells. Again, you must have heard CAR T cells. These are very good way of our body will fight, immune system itself will fight the disease, but CAR T cell treatment is very expensive. In US itself, it will cost about $100 US. Very expensive, not really available in India. In India, I think last year, April 2024, it was released for the first time in India, CAR T cell therapy. This would be very easy for us to do it. The science for that exists, technology for it exists. We will be able to, we can generate that very easily. We should be able to do that. In that, what happens is our immune system, our body system itself will go and fight the cancer cells normally. But we can take our immune system cells from for the body of the patient, and then we can modify them slightly, put something called CAR, it's an antigen which is put on that, and if you put that antigen on that, then it will go and identify a cancer cell and go and kill the cancer cell. So there's a very good way of doing it. So that can be used. That technology we can develop. Now, there's another technology coming up, CRISPR technology. CRISPR-Cas technology also can be utilized. For example, when I said this cancer cell, CAR T cells can be made and they can go and attack the cancer. Now the cancer is, as Shashikar was mentioning, cancer cells are very clever. So they know certain things to do. Now CAR T cells go and attack the cancer cells, and cancer cells release something called PD-L1 receptor. That receptor will make the CAR T cells keep quiet. They will not attack. Okay? So there is a tussle going on. So we can take the cells and modify them using CRISPR technology so that PD-1 gene is not exposed. So such things are possible. This science exists. We need a infrastructure, will to do it, and manpower to do it. We are now trying to do everything. Senior people like that, we have already finished our careers long ago. We will be able to help and guide younger generation so that such things can be carried out in India. And we are very thankful that Dr. Raghavendra Prasad is able to contribute money so that we can initiate such activities. So we will ensure you that we will try our level best and see that these contributions and this hospital's general contribution to the patient care will enhance severely in coming years. Thank you very much. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ నా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. శివరాత్రి అంటే మనం రాత్రులంతా పగలతో ఉపవాసం ఉండడం, రాత్రులు జాగారం ఉండడం, ఆ పార్టీ పరమేశ్వర అనుగ్రహం పొందడం. అంటే వాగరత సంపర్క వాగరత బతిపతి జగత పితరు ఉందే భారతీ పరమేశ్వర. ముందు ఈ పర్వదినాన్ని నా తల్లిదండ్రులను తలుచుకుంటూ, నా గాయత్ర పరమంత్రం నా మాతృ పరదేవత, నా ధరే పరదస్త్రాత, నా అమృత పాతకం పరం.
ఎవరైతే ఈ ఆసుపత్రి ఉద్భవానికి ప్రధాన కారకులైన మా అమ్మగారు బసవ తారకం గారిని, అలాగే ఈనాడు నేను ఇక్కడ అటు చలనచిత్ర రంగంలో అయితేనేమి, ఒక ప్రజాప్రతినిధిగా అయితేనేమి, లేకపోతే ఇక్కడ ఈ బసవ తారకం అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా అయితేనేమి, ఇక్కడున్న పెద్దలందరి చైర్మన్గా ఉంటూ ఎన్నో క్యాన్సర్ విషయాలపై అధ్యయనం చేసి ఒక రీసెర్చ్ చేసి ఈనాడు ఈ 15 సంవత్సరంలోకి అడుగుతున్న సమయంలో తండ్రి గారు యస్పత్ ప్రాథమిక భక్తి గుణ సంతులు మంచి శాస్త్రం తస్మై సర్వజ్ఞమూర్తి పిత్రి అంటాం. అంటే నాకు ఈ దేహాన్ని ప్రసాదించిన నా తండ్రి గారు విశ్వవిఖ్యాతమైన సార్వభౌమ నటరత్న తెలుగుదేశం పార్టీ స్థాపకులు ఈ ఆసుపత్రి ఉద్భవించడానికి ఎవరి ఆశయాలను కార్య రూపంలో తీసుకొచ్చారు పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి, ఇక ఇక్కడ ఈనాడు అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ క్యాన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ గారైన మోహన్ రావు గారికి, అలాగే శాస్త్రవేత్తలు శశికిరణ్ గారికి, అలాగే అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CEO కృష్ణయ్య గారికి, అలాగే మా సహచర బోర్డు మెంబర్ జయశ్రీ ప్రసాద్ గారికి, అలాగే ఇటు ఇండియా అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మెడికల్ డైరెక్టర్ అండ్ HOD సర్జికల్ ఆంకాలజీ అండ్ బోర్డ్ మెంబర్ ఆఫ్ ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి, మెడికల్ ఆంకాలజీ HOD సెంథిల్ రాజప్ప గారికి, అదే అలాగే ఆయన కూడా ఇండో అమెరికన్ క్యాన్సర్ ఫౌండేషన్ మెంబర్ కూడా, వాళ్ళందరూ కూడా అంతమంది విశిష్ట శాస్త్రవేత్తలు డాక్టర్లు వాళ్ళందరి ఈ యొక్క సమ్మేళనంలో ఇవాళ ఒక మంచి ఈ పర్వదినాన మరొక ఒక మంచి శుభ పరిణామం జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది. అందరూ మాట్లాడారు. ఈ యొక్క ఆసుపత్రిలో దేవాలయం ఎవరైతే అడుగు పెడతారో అడుగు పెట్టిన వెంటనే రకరకాల భయం ఉంది. ఒకటేమో అసలు ఈ క్యాన్సర్ బారి నుంచి బయట పడగలుగుతామా లేదా అన్న ఒక భయం, రెండోదేమో క్యాన్సర్కి అయ్యే ఖర్చు ఒకటి. అది ఆసుపత్రి పెట్టినప్పుడే అదే ఉద్దేశంతో పెట్టడం జరిగింది, ఒక మిషన్తో పెట్టడం జరిగింది. విషయం ఏంటంటే అందరూ కూడా అతి తక్కువ ఖర్చుతో ఈ క్యాన్సర్కి సంబంధించిన వైద్యాన్ని అందించాలని, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించాలని. రెండవది ఈ క్యాన్సర్కి కారణమైన ఏవైతే కారణాలు ఉన్నాయో వాటిలన్నిటి మీద పరిశోధన చేయాలని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ భాగాన్ని కూడా దీంట్లో చేర్చడం జరిగింది, దాంతో మొదలు పెట్టడం జరిగింది. సరే పెద్దలు చెప్పారు అందరూ. నిన్న మోనోడితో మాట్లాడుతున్నాను ఈ క్రోమోసోమ్స్ గురించి, జన్యువుల గురించి. అంటే ఎన్ని రకాల 23 జతలు ఉంటాయి తండ్రికి సంబంధించిన ఒక్కొక్క జత. మరి దాంట్లో అన్నింటినీ డీకోడ్ చేయడం జరిగింది. మరి అతి తొందరలో కూడా ఈ క్యాన్సర్ వాటి వల్ల వచ్చే కారణాలు కూడా అంటే ఇతర కారణాలు చాలా మంది తెలుసు. మనకి క్యాన్సర్ రావడానికి కొన్ని కారణాలు, అది జన్యువు కావచ్చు, హెరిడిటరీ కావచ్చు, లేకపోతే మనకున్న అలవాట్లు కావచ్చు. కానీ నేను అనేది ఈ ఆసుపత్రి ఒక దేవాలయంతో అటువంటి పవిత్ర భావంతో ఇక్కడ అందరూ కూడా మనకు మహాశివరాత్రి అయినా శివరాత్రి నాడు జాగారమే కాదు, ప్రతిరోజు కూడా జాగరూకులై ఇక్కడ ఉన్న డాక్టర్లు అయితేనేమి, ఇక్కడున్న మెడికల్ నాన్ మెడికల్ సిబ్బంది అయితేనేమి, నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి అందరూ కూడా తమ భేదం లేకుండా మా యొక్క ఈ బోర్డు సహకారాలతో వాళ్ళకి ఏం అవసరం ఉన్నా కూడా ఈ సందర్భంగా మరి ఈ ఆసుపత్రి ప్రారంభం నుంచి కూడా ఈ ఆసుపత్రికి స్థాయికి తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరిని తలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఆసుపత్రి చైర్మన్లు అయితేనేమి, ట్రస్టీస్ అయితేనేమి అందరూ కూడా పేరును అందరినీ తలుచుకుంటూ ముఖ్యంగా డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారు ఆయన ఇవాళ అంటే చెప్పారు, అందరూ ఎన్నో వాటికి ఇద్దాం అనుకుంటారు, ఎన్నో రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే మనకి సర్జికల్ ఉంది, లేకపోతే మెడికల్ ఉంది, పీడియాట్రిక్ ఉంది,
ఇలాగ ఎన్నెన్నో రకరకాలు ఉండగా ఆయన కేవలం ఈ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఎంత భారీ విధానాన్ని అందజేసినందుకు ఆ పుణ్య దంపతులు ఇద్దరికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాఘవేంద్ర ప్రసాద్ గారు పరిస్థితులు అక్కడ అమెరికాలో డెలాస్లో ఉంటారు. అక్కడ వీళ్ళప్పుడు కూడా ఇంట్లో ఉండడం జరిగింది. నేను ఎంతో సౌమ్యులు. మరి జన్మి జన్మభూమి స్వర్గతపి గరియేసి అంటాం. అంటే మనం పుట్టిన గంటను మర్చిపోకుండా ఎక్కడ విదేశాల్లో ఉన్న సొంత లాభం కొంత మానుకొని అందరికీ మనం ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో ఆయన ఎన్నో చేసుకుంటూ ఎన్నో సహకార కార్యక్రమాలు చేస్తూ ఆయన పుట్టిన గంటకి ఇవాళ మరి మనం చేస్తున్న సేవలను గుర్తించి ఈనాడు ఈ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగానికి 10 కోట్ల రూపాయలు ఇవ్వడం మనందరం ఎంతోమంది ఉన్నారు. మొదటి నుంచి కూడా ఎంతోమంది ఆసుపత్రికి వెన్నముకగా ఈ ఆసుపత్రికి అండగా ఉంటూ నో ప్రాఫిట్ నో లాస్ ఒక ట్రస్ట్ హాస్పిటల్ దానికి అండగా ఉంటూ ఈ ఆసుపత్రిని స్థాయికి. కానీ నేను అన్నట్టు ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దాని గురించి ఎప్పుడు మనిషి కూడా తన అధ్యయనం చేసుకుంటేనే మనం ఆరోగ్యకరంగా ఉంటాం అన్నది నా ఆలోచన. సో అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు నా గురించి అంటారు చాలా మంది, వీడికి అన్ని తెలుసు అనుకుంటాడు అయిపోతానని. నన్ను నేను తెలుసుకునే కంటే గొప్ప విద్య నాకు వేరేది లేదంటాను నేను ఈ సభాముఖంగా. అలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గురించి తెలుసుకుని అంటే అప్రమత్తంగా ఉంటూ ఏ సమయంలో ఇటువంటి అడుగేయాలి. అలాగే ఇది క్యాన్సర్ అన్నది విషయానికి వస్తే అది ముఖ్యంగా మనం కొంచెం మనకి అంటే అవగాహన ఉండాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే మన దేశంలో లేదు కాబట్టి ఈరోజు ఇవాళ 60% మందికి మనం సుమారుగా అందరూ కూడా ఈ క్యాన్సర్ బారిన పడి చనిపోవడం జరుగుతుంది. ఇతర దేశాల్లో చూస్తే అమెరికా కానివ్వండి, చైనా, ఇక్కడ కూడా కొంచెం అప్రమత్తంగా ఉంటూ ఎక్కడికక్కడ వాళ్ళు స్క్రీనింగ్ చేస్తూ అలాగే ప్రజల్లో కూడా ఒక ఏమాత్రం అనుమానం ఉన్నా దాని మీద వాళ్ళు టెస్టులు చేయించుకోవడం అయితేనేమి లేక మనమే టెస్టులు ఈ సుగురు తీయాలి ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు మోస్ట్ ప్రివలెంట్ డిసీజ్ ఇన్ అవర్ కంట్రీ ఇస్ క్యాన్సర్. ఒకప్పుడు గుండెపోటు పేషెంట్లు అయితే ఇప్పుడేమో క్యాన్సర్. కాబట్టి ఈ అవగాహన ప్రోగ్రాంలు కూడా మనం ఎన్నో చేపట్టడం జరుగుతున్నాయి. మనకి 2 మొబైల్ క్లినిక్స్ ఉన్నాయి. దానికి తోడు ఈ రీసెర్చ్ అంటే చెప్పారు శాస్త్రవేత్తలు, అంతగా దాంట్లో అవగాహన లేదు. కాకపోతే ఏంటంటే తెలుసుకుంటున్నా ఎందుకు మనం ఎన్నో విషయాలు నేను చెప్పినట్టు ఈ యొక్క ఆసుపత్రి కూడా మనం క్యాన్సర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం కూడా మనం ఉన్న స్పేస్ కంటే కూడా మనం ఇంకా ఎక్కువ స్పేస్ ఎక్విప్మెంట్ అన్నింటిని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్స్పాన్షన్కి వెళ్తాను, హాస్పిటల్ ఎక్స్పాన్షన్ కూడా. అలాగే అక్కడ ఆంధ్రాలో కూడా మన ఆసుపత్రికి వెళ్ళాలని మొదలు పెడుతున్నాం అక్కడ కూడా ఆంధ్రాలో. సో ఈ యొక్క రీసెర్చ్ అనేది ఒక అంటే ఒక అంతులేని ఒక ఇప్పుడు మనం ఇందాక చెప్పారు సివి నన్పినేని గారి గురించి, వీరపనేని గారి గురించి మన అనుకో అది ఆయన ఎలా కీమోకి మెడిసిన్ కనిపెట్టడం జరిగింది. అలా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఈ యొక్క రీసెర్చ్ విభాగంలో చేయడం జరుగుతుంది వాళ్ళ వంతు రీసెర్చ్. సో దైవ మనుష్య రూపేణ అంటే దైవం ఎక్కడో లేడు, మనిషి రూపంలో మన దగ్గరే మనలో ఉన్నాడని అర్థం. వైద్యం నారాయణ హరి. మరి ఆ దైవ స్వరూపం ఎవరంటే మనల్ని 9 మాసాలు మోచి జన్మించిన తల్లి, రెండోది భౌతిక శరీరధారణకు కారణమైన తండ్రి, మూడోది మన చుట్టూ ఆవరించి ఉన్న అజ్ఞానమే చీకట్టు తొలగించే గురువు, ఏమాత్రం రక్త సంబంధం లేని కానీ లేదా ఎటువంటి పరిచయం లేకపోయినా ఎదుటి వారి మంచిగా కృషి చేసేవారు, సమాజ ఉన్నతికి పాటుపడుతూ తమ వంతు సహాయంగా తాను పుట్టిన నేలకు పెరిగిన సమాజ హితము తన కర్తవ్యంగా కంగని కట్టుకున్న మహానుభావులు దాతలు. ఈరోజు ఎంతో ప్రత్యేకమైన రాఘవేంద్ర ప్రసాద్ గారిని మరియు వారి శ్రీమతి కళ్యాణి ప్రసాద్ గారిని మనం ఈ సందర్భంగా సన్మానించుకుంటున్నాము. అంటే శ్రీమతి కళ్యాణి గారు
ప్రసాద్ గారు క్యాన్సర్ బారిన పడి ఆ మహమ్మారిని జయించిన ఒక సాధారణమైన యోధురాలు. ఆమె జీవిత ప్రయాణం సాహసం, పట్టుదల మరియు ముక్కుపోని జీవిత ఆశయానికి ఒక గొప్ప నిదర్శనం. క్యాన్సర్కి వ్యతిరేకంగా పోరాడే అనేక మంది రోగులకు ఆమె ఒక స్ఫూర్తిదాయక శక్తిగా అంటాం. ఈరోజు ఆమె ఇక్కడ మన మధ్య ఉండడం, క్యాన్సర్కి చికిత్స ఉంది, పోరాడితే గెలుపు సాధ్యమే అనే నమ్మకానికి నిదర్శనం. ఎందుకంటే వాళ్ళు ఒక సామాన్య మధ్య వచ్చిన వాడి అందుకే ప్రజల యొక్క ఆర్థిక ఈనాడు ఆ కష్టానికి పడితే ఈనాడు ఇవాళ వాడున్న స్థాయి ప్రపంచ స్థాయి అత్యుత్తమ ప్రమాణంతో కూడిన క్యాన్సర్ చికిత్సను ఎలాగైతే మనం పంచిపెడుతున్నామో దానికి కారణభూతమైన ఈ యొక్క కారణాలను అంటే వెతికి వాటిని శోధించి వాటిని సాధించాలి అన్నదే మన బసవతారకం రీసెర్చ్ క్యాన్సర్ ఫౌండేషన్ యొక్క ఆశయం. ఇటువంటి వారి దాతలు మనకి తోడైనప్పుడు మరి ఈరోజు తోడు కావడమే కాదు, ఆర్థికంగా ఈనాడు అందరూ సమక్షంలో కూడా మేము రాఘవేంద్ర ప్రసాద్ గారిని మా బోర్డులోకి ఆహ్వానిస్తున్నాం. బోర్డు కంపెనీ ఆహ్వానిస్తున్నాం. ఈ సూచనలతో ఇంకా ఈ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయంలో ఇంకా మీరు ముందుకు తీసుకెళ్లాలని మేము ఆహ్వానిస్తున్నాము. సో మనం స్వయంగా పరిశోధన ద్వారా తక్కువ ఖర్చుతో అధిక నాణ్యత కలిగిన క్యాన్సర్ మందులను అభివృద్ధి చేయగలిగితే మన రోగులకు ఇది గొప్ప వరంగా మారుతుంది. అందువల్ల మనం కూడా రీసెర్చ్ యొక్క ప్రాధాన్యతను గుర్తించి మన దేశంలోనే విస్తృతమైన పరిశోధనలు జరపడం ద్వారా మనం కూడా క్యాన్సర్కు ముందుగా గుర్తించే పద్ధతులు, మెరుగైన చికిత్సల పద్ధతులు మరియు సమర్థవంతమైన మందులను కనుగొనవచ్చు. తద్వారా తక్కువ ఖర్చుతో మెరుగైన క్యాన్సర్ చికిత్సను ప్రతి ఒక్క క్యాన్సర్ బాధితులకు అందించవచ్చు అనడంలో అతిశయోక్తి లేదు. మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కూడా మొదటి నుంచి కూడా క్యాన్సర్ చికిత్సతో పాటు పరిశోధన కూడా ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాము. క్యాన్సర్ పరిశోధన మరియు అభివృద్ధి యొక్క ఆవశ్యకతను గుర్తించి నేడు ఈ లక్ష్యాన్ని మరింత సాకారం చేస్తూ ముందుకు తీసుకెళ్తుంది. మేము కొత్తగా ప్రారంభించబోతున్న పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రానికి మరి వారిచ్చిన విరాళంతో భవిష్యత్తు తరాలకు వెలుగునిచ్చే అక్షయ దీపంలో నిలిచిపోతుంది మీ యొక్క ఈ సహాయం. ఈ నూతన క్యాన్సర్ పరిశోధన కేంద్రం నూతన వైద్య విజ్ఞానం, అగ్రశ్రేణ చికిత్సలు మరియు తక్కువ ఖర్చుతో మెరుగైన క్యాన్సర్ చికిత్స అందించడానికి కేంద్ర బిందువుగా మారనుంది మన ఈ క్యాన్సర్ ఆసుపత్రి. మీ యొక్క చేరికతో, మీ యొక్క సహాయ సహకారాలతో దేశ సేవలో కానీ, సమాజం సేవలో కానీ, సేవ స్ఫూర్తి మరియు దాతృత్వంలో కానీ, రోగులకు సాయం చేయడంలో మరియు క్యాన్సర్ చికిత్స పరిశోధనలను ప్రోత్సహించడంలో కానీ డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారు మనందరికీ స్ఫూర్తిదాయకం. అలాగే సతీమణి గారు ఎవరైతే క్యాన్సర్ సర్వే ఆవిడ కళ్యాణ్ గారికి మా ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్ బోర్డు తరఫున, అలాగే ఆయన మా సభ్యులుగా చేర్చుకోవడం మాకు మరింత బలాన్ని చేకూర్చినట్టు. ఏదైతే ఇక్కడ మనం ఈ యొక్క కొత్తగా మనం ఈ యొక్క షిఫ్ట్ చేస్తున్నాం, ఈ క్యాన్సర్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఆ బ్లాక్ బిల్డింగ్ కి శ్రీమతి కళ్యాణి గారి పేరుతో ఆ బిల్డింగ్ కూడా నామకరణం చేయడం జరుగుతుంది ఆ పేరుతో. అలాగే సార్ మేడం, మీరు చేసే గొప్ప పని అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. మీ ఔదార్యం మరింత మందిని ప్రేరేపించాలని ఆకాంక్షిస్తూ, అలాగే ఠాగూర్ సేతుడు ఎప్పుడు ఈ యొక్క క్యాన్సర్ ఆసుపత్రి నా ఆలోచనలకి మన ఉంటుందే కాదు, దానికి భగవంతుడి భక్తులకి అనుసంధానం అన్నట్టు ఠాగూర్ గారికి కూడా నా కృతజ్ఞత చేసే గొప్ప పనికి అనేక మంది స్ఫూర్తిగా నిలుస్తుంది. మీ ఔదార్యం మరింత మందిని ప్రేరేపించాలని ఆకాంక్షిస్తూ మరొకసారి మీకు has a very generous heart has come forward. There are people who are willing to give, there are people who need that, but to connect that, Chairman has already mentioned our dear friend Tagore. He has done a tremendous work to connect the donor and the needy, and therefore we special thanks again to Tagore garu for your wonderful work. Before we proceed with the felicitation program, I'd like to show
few slides about our donor and the wonderful work what he has been doing all through in various fields. Please show the slides on that. If you could. డబ్బు సంపాదించడం ముఖ్యమే కాదు, సంపాదించిన దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకొని జన్మ ధన్యం చేసుకోవడం, చరితార్థులు కావడం అనేది ఒక గొప్ప ఆలోచన. మన టిఎస్ రావు గారు ఆల్రెడీ చెప్పారు, అటువంటి ఆలోచన రావడమే ఒక గొప్ప విషయం. దేవీసీనా ఒక సాధారణ కుటుంబం నుంచి 1945లో ప్రకాశం డిస్ట్రిక్ట్ సంతనోదంపాడు విలేజ్ నుంచి వచ్చి అమెరికా దేశాలకు వెళ్ళి అక్కడ ఎంచుకున్న రంగాల్లో అద్భుతమైనటువంటి విజయాలను సాధించి మాతృభూమి మీద మమకారంతో తిరిగి వచ్చి ఇక్కడ బలమైన బంధాలను ఏర్పరచుకొని ఇక్కడికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాలతో పాటు ఇవాళ మన దగ్గరికి వచ్చి మనకి చేయూతనిచ్చి ఈ పరిశోధన విభాగానికి అద్భుతమైనటువంటి పురోగతికి ఇవాళ వాళ్ళు శ్రీకారం చుట్టారు. కాబట్టి వారిని అందరూ కూడా మరొకసారి దయచేసి మీ కరతాల ధ్వనులతోటి మరొకసారి అభినందించవలసిందిగా కోరుతున్నాను. అలాగే వాళ్ళకి చేసినటువంటి ఈ కార్యక్రమం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. రీసెర్చ్ అనేది ఇప్పుడు ఇవాళ మీరు అమెరికాలో చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది వరల్డ్ బెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఆల్ స్టార్టెడ్ బై ఫిలాంథ్రఫీ 100 years ago. They are leaders now. Leaders, they invented so many things. I think India will come very shortly in that direction, and there is a man, many people like him would come forward to help. So again, వారి యొక్క కార్యక్రమాల్లో వాళ్ళ వ్యవస్థాపక సభ్యులు తానాకి మీకు తెలుసు, తానా చాలా గొప్ప కార్యక్రమాలు నిర్వహించారు మాతృభూమి మీద మమకారంతో. దానికి సంబంధించినటువంటి వ్యక్తి వీరు. అలాగే వారి స్పిరిచువల్ కోణం కూడా చాలా మంది తెలియకపోవచ్చు. దాని మీద పుస్తకాలు రచించారు, దాని మీద ఉపన్యాసాలు చేశారు. వారి ఆలోచన కూడా నేను 2-3 సార్లు వారితో వ్యక్తిగతంగా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. అప్పుడు he has written the book of Telugu poems and Kavita Kalyani. సతీమణి పేరు వచ్చేటట్టు చాలా చక్కటి పదాలను ఉపయోగించి పుస్తకాన్ని ప్రచురించారు. సార్ మరొకసారి మీకు ధన్యవాదాలు. His contributions it is a lifeline for groundbreaking cancer research that has the potential to save countless lives, sir. Dr. Rajendra Prasad's unwavering commitment to humanity will inspire generations to come. We extend our sincere gratitude to this extraordinary humanitarian whose vision and generosity will transform lives and bring hope to many. Thank you very much once again, sir. Now, ప్రీతమ చైర్మన్ గారిని ఈ గొప్ప వ్యక్తిని, మహోన్నతమైనటువంటి వ్యక్తిని మీ చేతుల ద్వారా సన్మానించవలసిందిగా కోరుచున్నాను. ప్లీజ్ కమ్. ప్రసాద్ గారు ఒక గొప్ప దాతృత్వం ఉన్నటువంటి వ్యక్తే కాదు, వారు స్వతహాగా శాస్త్రవేత్త అని చాలా మంది తెలియకపోవచ్చు. చాలా విషయాల్లో, ముఖ్యంగా క్యాన్సర్ కి సంబంధించినటువంటి విషయాల్లో వారు ఎన్నో విషయాల మీద పరిశోధన చేశారు. కాబట్టి వారి సభ్యత్వం మనకి ఈ క్యాన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్ లో వారి సభ్యత్వం వల్ల ఈ విధంగా ఆర్థిక సహాయమే కాకుండా సాంకేతిక పరంగా, సైన్స్ పరంగా కూడా ఎంతో ఉపయోగంగా ఉండడానికి గొప్ప అవకాశం దొరుకుతుంది. అది కూడా దాన్ని అభినందిస్తున్నాను సార్. ఫస్ట్ షాల్ ఇద్దరు చైర్మన్ ద్వారా సంస్కరించవలసిందిగా మరొకసారి కోరుతున్నాను సార్.
వెరీ మచ్ సార్ చైర్మన్ సార్. వీటన్నిటికీ తన వంతు సహకారంగా మనకి ఎంతో కృషి చేసినటువంటి శ్రీ ఠాకూర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఒక్కసారి ప్లీజ్ రండి. సైలెంట్ గా చాలా వర్క్ చేశారు మీరు. రండి. యూ డిజర్వ్ ఎ గ్రేట్ అప్లాస్. ప్లీజ్ కమ్. Now I request Sri Raghavendra Prasad Garu. Sir, you've given a wonderful gift to us. I request you please to come and give your response. Thank you very much. You may sit there and speak, please. Whichever is comfortable to you. Actually, sir, cancer survivor, and I appreciate all the doctors in the world. They the team of doctors, nurses, everywhere. The team they are helping the patients tirelessly, day in and day out. I appreciate it and I thank you. I thank you. And right now, ఇది దేవుడు మాకు ఇచ్చిన ఆపర్చునిటీని ఉపయోగించుకుంటున్నాము. థ్యాంక్ యూ. सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. Why today, on the Shivaratri day, we have gathered here. It is a beautiful gathering. Eruka Marupu. We live in Marupu. We forget who we are. We forget what our goals are. And we travel hither and there with aimlessly for a number of years throughout our life. Janma Koka Shivaratri antaru. Out of all these days that we spend aimlessly, one day spending purposefully, ఎరుకతో స్పెండ్ చేస్తే అది శివరాత్రికి మనం చేసిన జాగరణ కింద లెక్క. ఆ జాగరణ ఇప్పుడు మొదలైంది. సో ఒక్కరే మెలకువతో ఉండకుండా ఎక్కువ మందిని మేలుకొల్పి
కదిలించేది ఒక శక్తిగా మారుతుంది. అష్టాదశ పురాణేషు వ్యాసేన వచనం ద్వయం పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నాడు. 18 పురాణాలు సారం వ్యాసుడు చెప్పింది. హర్ట్ నెవర్, హెల్ప్ ఎవర్. If you can help, that is punya. If you can't, at least don't hurt anybody. That is papa. Bhagavad-gita 18 chapters. Yoga ane pratidi, even మొదటి చాప్టర్ అర్జున విషాద యోగం, విషాదం కూడా యోగం అవుతుంది. ఇప్పుడు విషాదం కూడా ఎరుకగా మరణించితే మనల్ని అది యోగమై మనల్ని రక్షిస్తుంది. అదే అర్జున విషాద యోగ సారాంశం. 18 chapters, if you take into one word, that is balance. Life has to be balanced. If you want to be happy, ఆనందంగా ఉండాలంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి. బ్యాలెన్స్డ్ అంటే ఇప్పుడు సంపాదన 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 అని ఒకవైపు ఉంటే ఆ సంపాదన షుడ్ బి బ్యాలెన్స్డ్ విత్ గివింగ్ ఆన్ ద అదర్ సైడ్. సాగైన అమృతత్వ మానసు అని ఋషి చెప్పింది. ఓన్లీ త్రూ సాక్రిఫైస్ you reach mortality. No other way. Only through your sacrifice. What is that we are sacrificing? We are really not sacrificing. We are only sacrificing our ego. When we sacrifice our ego, when we sacrifice our individuality, and we sacrifice minus and I-ness, నాకే కావాలి, నేనే ఎదగాలి, అంతా నాకే కావాలి అని ముందుకు రావాలని చెప్పే పద్ధతి నుంచి మనం కలిసే ప్రపంచమై అది అందరి మేలుకి దారితీస్తుంది. ఇది కూడా ఆ మార్గానికి చేర్చే ఒక అంశం. మనకి ఎంతోమంది నాకు ముందర నన్ను పొగిడారు. ఈరోజు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదండి. నేనేదో ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రెస్ మాటలు చెప్పి రీసెర్చ్ గురించి, వై రీసెర్చ్ దాని గురించి ఒక మాట చెప్తాను. ప్రపంచంలో చాలా రీసెర్చ్ జరుగుతుంది యూనివర్సిటీస్లో. ఒక యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియాలో $150 million రీసెర్చ్ ఇన్కమ్ ప్రొడ్యూస్ చేస్తారు. ఎందుకంటే they have grant writers, they write grants, there are so many grants available all over the world. So research అంటే మనం డబ్బు పెట్టి పోగొట్టుకునేది కాదు. Research also draws money in if we have a good grant writer, and we do that. So why that research is not valid to us? మన జీవం వేరు, మన భయం వేరు. ఈ మధ్య యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి మన గట్ బయోమ్ గురించి. మనలో 10 trillion సెల్స్ ఉన్నాయి. ఈ 10 trillion సెల్స్ని బ్యాలెన్స్ చేస్తా మన లోపల 10 trillion బ్యాక్టీరియాలు నివసిస్తున్నాయి. ఈ రెండు బ్యాలెన్స్డ్గా ఉంటే అది భగవద్గీత సారం. ఈ రెండు బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు తెలిసి హెల్త్ బ్యాలెన్స్ హెల్త్. ఈ భయం చేంజెస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. మన భయం మన ఋషుల భయం, ఋషి సంప్రదాయం వచ్చిన భయం, మన కల్చర్ ఇదంతా ఋషి సంప్రదాయంలో
7 కనుక మనం 7 తరాలు మనం మన సంప్రదాయాన్ని మర్చిపోతే అది కంప్లీట్లీ వైప్ అవుతుంది. 7 తరాలు మనం జాగ్రత్తగా ఉండి అది కంటిన్యూ చేస్తే అది మనకు పెరుగుతుంది సార్, శాశ్వతంగా పెరుగుతుంది 7 తరాలు. అందుకని ఇది 7 తరాలు పిల్లలు ఎవరైనా మన పెద్దలు చేసేటప్పుడు 7 తరాలు అటు 7 తరాలు అటు చూస్తాం. ఈరోజు లవ్ మ్యారేజ్లో ఎన్ని చోట్ల లేదు బట్ వాళ్ళు 7 తరాలు అటు 7 తరాలు అటు చూసేవాళ్ళు. అది సో నాకంటే ముందర మాకు మార్గదర్శకమైన చాలామంది ఉన్నారు. తులసి గారు, రాఘవరావు గారు, కూడా కిషోర్ బాబు, వాళ్ళ రూమ్స్ కూడా ఇక్కడ చూశాను. వీళ్ళందరూ నాకు 10 మంది క్లాస్మేట్స్ తెలిసిన వాళ్ళే. ఎంతోమంది వచ్చి ఈ సంస్థకి హెల్ప్ చేసిన చాలామంది ఉన్నారు. వాళ్ళందరి తరఫున, వాళ్ళ ఋషుల తరఫున ఈ సత్కారాన్ని స్వీకరిస్తున్నాను. నాకు చేసిన సత్కారం వాళ్ళందరికీ తెలుస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. ఈ ఆధ్యాత్మిక దృక్పథం, విలువలతో ఉన్నటువంటి జీవితాన్ని రెండింటిని మేళవించి ఎంతో మందికి ఆదర్శకరమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. మీరు ధన్యజీవులు. ఇది మీరు చేసినటువంటి గొప్ప కార్యక్రమం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని మరొకసారి భావిస్తూ ఇవాళ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక ముఖ్య విషయం, శ్రీ మోతీలాల్ గారు మా చైర్మన్ గారికి చాలా ఆప్యాయతతోటి కర్నూలు నుంచి ప్రేమతో వచ్చి ఇక్కడికి మనకి ఇక్కడ డొనేషన్ ఇవ్వడం జరిగింది. మా చైర్మన్ గారి చేతుల మీదుగా వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. మీరు మన ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఉన్నటువంటి అద్భుతమైన కార్యక్రమం బ్లడ్ బ్యాంకు. ఆ బ్లడ్ బ్యాంక్ ద్వారా వారు తలసీమియాతో బాధపడుతున్నటువంటి పేషెంట్స్ కి రెగ్యులర్ గా క్యాంప్స్ జరిపి బ్లడ్ కలెక్షన్ చేస్తూ ఉంటారు. కాబట్టి అది ఒక అద్భుతమైన కార్యక్రమం. ఇక్కడ వచ్చి మాకు ఈ క్యాన్సర్ హాస్పిటల్ కూడా వారి సహకారం అందిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మోతీలాల్ గారు, చైర్మన్ గారిని వారిని సముచితంగా సన్మానించవలసిందిగా కోరుతున్నాను.